పార్టీ సమగ్ర కుటుంబ సర్వే పట్ల సమగ్ర కుటుంబ సర్వేలో మార్జినలైజ్డ్ పీపుల్కు వీకర్ సెక్షన్కు న్యాయం చేయాలని కాన్సెప్ట్ సమగ్ర కుటుంబ సర్వేలో లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆగమేఘాల మీద సృష్టించినటువంటి ఒక తుఫానులాగా చేసినటువంటి ఆ సర్వేలో కూడా న్యాయం లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావం, రేవంత్ రెడ్డి గారి అభద్రతా భావం ఏంటంటే ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, ఎంబీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వే చెప్పుకొని రెడ్ల ప్రాబల్యాన్ని తగ్గించి వెల్మల ప్రాబల్యాన్ని పరోక్షంగా పెంచాడు అనేటటువంటి ప్రభావానికి వెళ్ళి ఈయన సర్వే నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే స్టాండ్ లోపల గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ వాళ్ళే మనకు పరిపాలనలో ఉన్నారు, రెడ్ల ప్రాబల్యాన్ని వాళ్ళు పెంచుకోవడానికి ఇవన్నీ డేటాలు ఫ్యాబ్రికేట్ చేశారు, కృత్రిమంగా తయారు చేశారు అనేటటువంటి భావనలకు వచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక కాన్స్పిరెన్సీ లోపల విక్టిమైజ్ అయ్యేటటువంటిది ఎస్సీ ఎస్టీలు, ఎంబీసీలు, బీసీలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఓవరాల్గా గత 50-60 సంవత్సరాల సంధి కులగణన గురించి డిమాండ్లు ఉన్నాయి. మనకు కాకా కమిషన్ 1955 చెప్పారు సార్, నేను 53 అది కాకా కమిషన్, కేల్కర్ కమిషన్ 53 తుది నివేదిక 1955 ఇచ్చింది. కేల్కర్ కమిషన్ అపాయింట్ 53 లోపట. అందులో సుమారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారు. ఇంతవరకు కేల్కర్ కమిటీ నివేదిక అనేటటువంటిది బయటికి రాలేదు. అది ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. అక్కడ చేసినటువంటి స్టడీ ప్రభుత్వం అంత నిధులు వెచ్చించింది. దాని తర్వాత మండల్ కమిషన్ 1979 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట ఉద్యమం అనేది జరిగింది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒక రకంగా వివక్షకు గురవుతున్నారు, ఎన్ని రిజర్వేషన్ ఫలితాలు ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా పొందలేకపోతున్నారు అనేటటువంటి ఒక ఆలోచనతోనే మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది. దాని ఫలితంగా 1990 అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే కులం పొందితే రిజర్వేషన్ ఫలాలు మీరు బీజేపీ కొట్లాడుకోండి, నా దగ్గరికి రావద్దు. అది నేను ఇద్దరు ఎండగడుతున్నాను. టోటల్ గా ఏవైతే అధ్యయనాలు జరిగినాయో ఆ అధ్యయనాలు అనేది బుట్టదాఖలయ్యింది. తర్వాత 1993 సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ గురించి ఎన్సీబీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా సుదీర్ఘంగా కలెక్టర్లతో ప్యారలర్గా మండల స్థాయిలో వెళ్ళి అధ్యయనం చేశారు. వాళ్ళ నివేదిక బయటికి రాలేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలలో పెరుగుతున్నటువంటి అసహనాన్ని ఓబీసీలు ప్రభుత్వానికి ఏడ వ్యతిరేకత అవుతారు అంటని చెప్పి రీసెంట్లీ జస్టిస్ రోహిణితో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, పర్టికులర్లీ బీసీల గురించి. ఓవరాల్ గా ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నారు, విక్టిమైజ్ అయ్యేటటువంటి బాధ్యత మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీలు వహిస్తున్నారు. అసలు ఎవరు అడిగారు ఈఎస్డబ్ల్యూ రిజర్వేషన్ గురించి? భారతీయ జనతా పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ల గురించి 10% రిజర్వేషన్లు కేటాయించారు. మళ్ళీ ఎవరి నుండి తీసుకున్నారు? అది ఎక్కడి నుండి కోట అలాట్ అయ్యింది? మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోని దాన్ని ఇన్సర్ట్ చేశారు. మీకు అవసరం అంటే నిమ్న వర్గాలు, ఉన్నత కులాలోళ్ళు, ఉన్నత అంశాలకు కావాలనుకున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. బీసీల కులగణన గురించి 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీర్మానాలు చేసుకున్నా కానీ బీహార్ స్టేట్ లో మొత్తం అంటే 4 సార్లు ప్రభుత్వం తీర్మానం చేసింది, 4 ప్రభుత్వాలు తీర్మానం చేసింది. ఎందుకు కన్సిడరేషన్ లకు తీసుకోలేదు? తమిళనాడులో కాన్స్టిట్యూషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసి అసలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను గిన యాక్సెప్ట్ చేయకపోతే మేము వాకౌట్ చేస్తామంటని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి ఎంపీలందరూ ఈ నిర్ణయం పైన వాకౌట్ చేశారు. ఆ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? మీరు ఆలోచించే అంశాలతోని ఎంబీసీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు
నష్టమే గాని లాభం అనేది లేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం Right అండి. మీరు రిజర్వేషన్ Right. అనేటటువంటి Right. కాన్సెప్ట్, శ్రీశైలం గారు. సెన్సస్ అనేటటువంటి కాన్సెప్ట్ లకి బయటికి వస్తే వాస్తవికత కాకా కమిషన్ నివేదిక అంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాకా కమిషన్ ఒక 70 సంవత్సరాల క్రితము, ఒక 65 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పరిస్థితులకు ఇప్పటికీ బీసీలు డెవలప్ కావచ్చు, ఎస్సీలకు డెవలప్ కావచ్చు, ఎస్టీలకు డెవలప్ కావచ్చు, అయినా కానీ ఇంకా ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో ఇప్పటికీ 6 నెలలు తిండి దొరకక ముక్కలు అంటే భూమిలో దొరికేటటువంటి గడ్డలు తిని బతుకుతున్నటువంటి జిల్లాలు ఒరిస్సాలో ఉన్నాయి, జార్ఖండ్ లో ఉన్నాయి, బీహార్ లో ఉన్నాయి, ఎన్నో దేశంలో ఎన్నో ప్రాంతాలలో ఉన్నాయి. వాటి మీద మీరు ఏం అధ్యయనం ఇస్తారు? మీరు డెవలప్మెంటల్ ఇండెక్స్ అనేటటువంటిది సూటు బూటు వేసుకున్నటువంటి ఒక ఎంబీసీతోనే కంపేర్ చేస్తే ఎట్లా? తిండి లేనటువంటి ఒక ఎంబీసీల గురించి ఆలోచించాలి, ఎస్సీల గురించి ఆలోచించాలి, ఎస్టీల గురించి ఆలోచించాలి. ఆ విధానాలుగా మీరు ఆలోచనలోకి తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ అనేటటువంటిది మీకు ఎక్కడ ఏర్పడుతుంది? మీరు ఎట్లా క్లాసిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ కి మీరు వ్యతిరేకమా? నేను వ్యతిరేకం అంటలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగాలి. ఇంకొక దానికి మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ధృతరాష్ట్ర కౌగిలి ప్రదర్శించింది. జీవో నంబర్ 55 ని రద్దు చేసి జీవో నంబర్ 26 ని తెచ్చింది. దానితోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని ఫలితాలు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలితాలు క్రష్ చేసి పారేశారు. అది ఎవరికి తెలియదు. దాని మీద ఓపెన్ డిబేట్ జరగాలి. జీవో నంబర్ 26 తోని ఈబీసీలు అంటే వాళ్ళ కమ్యూనిటీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ గా రిక్రూట్ అవుతున్నారు, ఎంతమంది గ్రూప్ 2 ఆఫీసర్స్ గా రిక్రూట్ అవుతున్నారు, ఎంతమంది గ్రేడ్ 4 ఆఫీసర్స్ గా రిక్రూట్ అవుతున్నారు అంటారంటే ఇండెక్స్ తీసుకుంటే మీకు బీసీలకు, ఎంబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేటటువంటి కేటాయించినటువంటి దాంతో వాళ్ళకి డబల్ వస్తుంది. చర్చ జరగాలి ఓపెన్. ఇప్పుడు సుమారు 8 రిట్ పిటిషన్లు హైకోర్టులో పడ్డాయి. హైకోర్టులో దాని మీద కన్సిడరేషన్. ఇప్పుడు ఎవరు అడిగారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే వచ్చినాయి. ఈయన అడుగుతుంది ఏంటంటే, మీరు కావాలి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్స్ తీసుకొస్తారు 10%, కానీ ఇక్కడ ఏవై జనాభా దామాషా ప్రకారమో లేదంటే ఇతర లెక్కల ప్రకారమో ఏవైతే బీసీలకి కావాల్సిన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? రైట్, వాళ్ళు అడిగేది ఇప్పుడు అసలు వారికి అర్థం కావాల్సిందంటే, ఈడబ్ల్యూఎస్ అంటే రిజర్వేషన్లు అంటే అవి కులాలకు కాదు, అగ్రకులాలకు కాదు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు. ఇవి కూడా ఎస్ఆర్ సిన్హా కమిషను యావత్ భారతదేశం తిరిగి మొత్తం ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 103 రాజ్యాంగ సవరణ ద్వారా అది ఉభయ చట్టాలు ఆమోదం చేసి తీసినటువంటి చట్టం. దాని మీద కూడా అనేకమైనటువంటి వివాదాలు, వాద్యాలు కోర్టులు నడిచినాయి. సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు ఏమి ఇచ్చిందంటే, ఇది న్యాయమైంది, న్యాయసమ్మతమైంది, ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని అన్నాడు, అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యావత్ భారతదేశంలో కూడా